తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం లెక్కలు లేఖలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ బలోపేతం కోసం అగ్రనాయకత్వం ఒకవైపు ప్రయత్నిస్తుంటే మరోవైపు అంతర్గత కలహాలు, నిధుల వినియోగంపై వస్తున్న ఆరోపణలు పార్టీ పరువును బజారున పడేస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నిధుల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ స్థాయికి చేరింది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ కేటాయించిన నిధులపై హైకమాండ్ క్లీన్ అబ్జర్వేషన్ పెట్టింది. ఢిల్లీ నుంచి వచ్చేదెంత, అభ్యర్థులకు ఇచ్చేదెంత, చివరికి మిగుల్చుకున్నదెంత అనే కోణాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ స్వయంగా రంగంలోకి దిగి పిన్ టు పిన్ ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. తొలుత ఈ అంశంపై పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఆరా తీస్తే ఇప్పుడు ఆ వ్యవహారం హైకమాండ్కు చేరుకుంది. నిధుల పంపిణీలో కొందరు నేతలు చేతివాటం ప్రదర్శించారని, తప్పుడు లెక్కలతో నెట్టుకొస్తున్నారని పార్టీకి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈ అంశం స్టేట్ బీజేపీని కుదిపేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైకమాండ్ ఈ లెక్కల విషయాన్ని సీరియస్గా తీసుకోవడంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఎన్నడూ కేటాయించినంత పెద్ద మొత్తాన్ని హైకమాండ్ రాష్ట్రానికి పంపించినట్లుగా విశ్వసనీయ సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకోవాలని భావించిందని, అందుకే పెద్ద మొత్తాన్ని పంపినట్లుగా వినికిడి. రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆ ఫండ్ను పలు కేటగిరీలుగా విభజించి ఎన్నికల ఇన్ఛార్జీలకు ముట్టజెప్పినట్లుగా తెలుస్తోంది. ఆయా కేటగిరీల వారీగా చూస్తే నిధులు అంతంత మాత్రమే రావడం, పలుచోట్ల అభ్యర్థుల వరకు చేరలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. కొందరు అభ్యర్థులు అప్పు చేసి మరీ బరిలోకి దిగి అటు ఓటమి పాలై ఇటు అప్పుల పాలైనట్లుగా సమాచారం. ఉమ్మడి పాలమూరులో ఓ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడేందుకు ప్రధాన కారణం కూడా ఇదే. ఇక ఈ చర్చ కూడా పార్టీలో విస్తృతంగా జరుగుతోంది. ఇక మున్సిపల్ ఎన్నికల లెక్కలపై హైకమాండ్ ఆరా తీయడంతో పలువురు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు లెక్కలను సమర్పించినట్లుగా తెలుస్తోంది. దీనిపైన కూడా అధిష్టానం క్లీన్ అబ్జర్వేషన్ పెట్టినట్లుగా వినికిడి. పిన్ టు పిన్ వెరిఫై చేసే పనిలో నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఎన్నికలు కీలకంగా మారడమే కారణం. అలాంటిది అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా అనుకున్న స్థానాలు దక్కకపోవడంపై హైకమాండ్ అనుమానాలకు పలువురు ఇచ్చిన ఫిర్యాదులు మరింత బరాన్ని చేకూర్చినట్లుగా అయింది. దీంతో తప్పుడు లెక్కలపై సైతం సర్జికల్ స్ట్రైక్ తప్పదా అనే చర్చ శ్రేణుల్లో జరుగుతోంది. గ్రౌండ్ లెవెల్లో ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ చూపించిన వారిపై, పార్టీ పంపిన నిధులను పక్కదారి పట్టించిన వారిపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది. లెక్కల్లో తేడాలు వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని భావిస్తోంది. త్వరలోనే చేతివాటం ప్రదర్శించిన నేతలపై క్రమశిక్షణకు ఆదేశాలు జారీ చేస్తోంది. ఎన్నికల నిధుల చేతివాటం బీజేపీలో ఉన్న అంతర్గత పోరును సాక్షాత్కరిస్తోంది. ఈ తరుణంలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పచ్చిపుండుపై కారం చల్లినట్లయింది. అధిష్టానం పంపిన నిధుల స్వాహ గురించి తాను ఇదివరకే చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు. కేంద్ర నాయకత్వం తెలంగాణకు ఎన్నికల ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో నిధులు అందిస్తోందని, కానీ ఇక్కడి పెద్ద నేతలు ఆ డబ్బునంతా దుర్వినియోగం చేశారని ఆయన ప్రస్తావించడం హాట్ టాపిక్గా మారింది. తాను ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లుగా చెప్పారు. 2014, 18, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఢిల్లీ పార్టీ నుంచి ఎంత మొత్తంలో నిధులు వచ్చాయి, ఏ అభ్యర్థికి ఎంత ఇచ్చారనే వివరాలు అందించాలని లేఖ రాసినట్లుగా చెప్పారు. ఇంకా దీనిపై సరైన విచారణ జరిగితే ప్రధాన సీనియర్ నేతలంతా ఇళ్లలోనే కూర్చోవాల్సి వస్తుందని రాజాసింగ్ హెచ్చరించారు. తాను వ్యక్తిగతంగా మరోసారి త్వరలోనే లేఖ రాస్తానని పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని కోరుతానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఎంత డబ్బు ఇచ్చారనే విషయంపై
అమిత్ షా సరిగ్గా విచారణ జరిపితే పార్టీలోని ఎంతోమంది ప్రముఖ నేతలు తుడిచిపెట్టుకుపోతారని, అప్పుడే తెలంగాణలో బీజేపీ పలుకుబడి మరింతగా పెరిగి పార్టీ బలపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిధుల్లో కొందరు నేతల చేతివాటంపై అభయ్ పాటిల్ నిజాన్ని వెలికితీసేందుకు రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీలో జరిగే ప్రతి అంశంపై విచారణ జరిపి ప్రక్షాళన చేస్తేనే రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. తెలంగాణకు ఎంతో మంది ఇన్ఛార్జీలుగా పనిచేశారని, కానీ ఇక్కడ ఉన్న పెద్ద నాయకులకు భయపడి కరెక్ట్ రిపోర్ట్ కేంద్ర నాయకత్వానికి ఇవ్వలేదన్నారు. కానీ అభయ్ పాటిల్ నివేదికను అందించారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ పార్టీ అధికారంలోకి రావాలంటే బీజేపీని అమ్మేటోళ్లు, అధిష్టానం డబ్బులు తినేవాళ్ల గురించి కేంద్ర నాయకత్వానికి కరెక్ట్ రిపోర్ట్ పంపించాలని కోరారు. మరోవైపు పార్టీలో లేఖల రాజకీయం వేడెక్కుతోంది. ఎంపీ ధర్మపురి అరవింద్ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ను టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ నాయకుడి తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం కావడం కార్యకర్తలను అయోమయంలో పడేస్తోంది. ఈ అంతర్గత విభేదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని హైకమాండ్ భావిస్తోంది. నిధుల గోల్మాల్తో పాటు పార్టీలోని అంతర్గత విభేదాలు లేఖల రూపంలో బయటపడుతున్నాయి. పార్టీలో లేఖలు రాసే సంస్కృతి లేదని పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దాన్ని తీవ్రంగా ఖండించారు. తనపై స్వయంగా లక్ష్మణే అధిష్టానానికి లేఖలు రాశారని ఆరోపించారు. తన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా, అనుచితంగా మాట్లాడుతున్నట్లుగా ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. లక్ష్మణ్ వ్యాఖ్యలు కేవలం ఒక వర్గాన్ని కాపాడేందుకేనని అరవింద్ వర్గం వాదిస్తుంటే, క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలపై అధిష్టానానికి నివేదించడం తప్పు కాదని లక్ష్మణ్ వర్గం అంటోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఒకవైపు నిధుల లెక్కలు, మరోవైపు నాయకుల మధ్య ఫిర్యాదుల లేఖలతో కొనసాగుతున్న ఆధిపత్య పోరు క్యాడర్ను అయోమయానికి గురిచేస్తోంది. నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా తేలితే పలువురు కీలక నేతలపై వేటుపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి నిధుల లెక్కలు సరిచేయడం ద్వారా పార్టీలో ఆర్థిక క్రమశిక్షణను, లేఖాస్త్రాల వివాదాలను పరిష్కరించడం ద్వారా అంతర్గత ఐక్యతను కాపాడాలని బీజేపీ పెద్దలు చూస్తున్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీలో ఇప్పటికే బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనేది ఓపెన్ సీక్రెట్. హుజురాబాద్ సెంట్రిక్గా పరోక్ష విమర్శలు వారి మధ్య సర్వసాధారణమైపోయాయి. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇండైరెక్ట్గా బండి సంజయ్, కిషన్ రెడ్డి టార్గెట్లుగా ఈటెలు విసిరారన్న చర్చ నడుస్తోంది. పార్టీలో సమస్యలుంటే తమ నాయకుడికి లేఖ రాస్తే తప్పేంటంటూ కుండబద్దలు కొట్టేశారు ఈటెల.
రాష్ట్ర బీజేపీలో బయటకు వచ్చినవి ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్, లేటెస్ట్గా లక్ష్మణ్ వర్సెస్ అరవింద్, గతంలో రాజాసింగ్ వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ఎపిసోడ్లు హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. ఇవి బయటకు వచ్చినవి మాత్రమే, కానీ కమలం పార్టీ నేతల మధ్య బయటకు రాని అంశాలు చాలానే ఉన్నాయట. ఇక ఇటీవల అధికార ప్రతినిధులు రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన సందర్భంలో కూడా పలువురు పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఒకరిద్దరు నేతలను పార్టీ ఆఫీస్కు పిలిపించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. దీంతో ఆ నేతలు తమ సోషల్ మీడియా పోస్టులను తొలగించారని అంటున్నారు.